2019 మొదటి ఎస్ఐ రిక్రూట్మెంట్ లో జలీల్ సార్ గైడెన్స్ తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. అదే ఉత్సాహంతో 2023 తెలంగాణ రాష్ట్ర ఎస్ఐ ఫలితాలలో మరొకసారి జలీల్ సార్ గైడెన్స్ తో ప్రపంచం సృష్టించిన మా స్టేట్ టాపర్స్ 268, 267, 266, 260, 259, 254, 253, 252 మార్కులు మరియు 200 మార్కులకు పైగా సాధించిన వారు 150 మందికి పైగా విద్యార్థులు. ఇలాంటి సంచలన ఫలితాలతో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 కోచింగ్ సెంటర్ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. ఇంకా 2023 పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో మా స్టేట్ టాపర్స్ 152, 142, 139, 137, 136, 133 మార్కులు. ఇంకా 100 మార్కులకు పైగా సాధించిన వారు 1000 మందికి పైగా విద్యార్థులు. ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్ష ఏదైనా ఫలితాలలో షైన్ ఇండియా పోలీస్ అకాడమీదే అగ్రస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జలీల్ షైన్ ఇండియా అకాడమీ. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. సో ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు డిస్కస్ చేయడానికి వచ్చాం. మన జలీల్ షైన్ ఇండియా అకాడమీ మరి రాబో నోటిఫికేషన్కు సంబంధించి 1000 పోస్టులకు పైగా గ్రూప్ 2 నోటిఫికేషన్ రానుంది. మరి ఇటువంటి తరుణంలో సిలబస్లో మార్పులు వచ్చాయి. మరి సిలబస్కు అనుగుణంగా సిలబస్కు తగ్గట్టుగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఆ 1000 పోస్టుల్లో మీరు ఒకరుగా ఉండడం కోసం, ఒకవేళ మీరు గనక గ్రూప్ 2 ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే మరి లక్షల్లో కాంపిటీషన్ ఉంది. మరి ఆ కాంపిటీషన్లో మనకి కేవలం 1000కి పైగా పోస్టులు మాత్రమే ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో మీ ప్రిపరేషన్ స్థాయి అనేది భారీగా ఉండాలి. చాలామంది పుస్తకాలు చదువుతాం, చాలా క్లాసులు వింటాం, కానీ ప్రాక్టీస్ లేకపోతే మనం ఎంత చదువుకున్నా ఎంత నేర్చుకున్నా వృధా అవుతుంది. కాబట్టి మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించడానికి ఆ 1000 మందిలో మిమ్మల్ని ఒక్కరిగా చూడటం కోసం మరి షైన్ ఇండియా అకాడమీ వారు 100 టెస్టులు రూపొందించడం జరిగింది. మరి 100 టెస్టులకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీరు సిలబస్ మారింది, ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో అని భయపడుతున్నట్లయితే మీ యొక్క భయాలను పోగొట్టడం కోసం మిమ్మల్ని ఉద్యోగం చేయడానికి మన జలీల్ షైన్ ఇండియా అకాడమీ 100 టెస్టులను రూపొందించింది. మరి 100 టెస్టులు ఎలా ఉండబోతున్నాయి సార్ అంటే, మొత్తం మనకు సిలబస్లో ప్రిలిమినరీ బేస్డ్ సిలబస్లో తీసుకున్నట్లయితే 5 యూనిట్ల కింద డివైడ్ చేశారు. మరి ఒకటి భారతదేశ చరిత్రకు సంబంధించి, ఇందులో ఏన్షియంట్, మిడీవియల్, మోడర్న్ 3 కూడా ఉన్నాయి. తర్వాత భారతీయ సమాజానికి సంబంధించి, ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు, అలాగే మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన అంశాలు, ఈ 5 సెగ్మెంట్స్ కూడా మనకు ప్రిలిమినరీలో ఉండడం జరిగింది. మరి వీటిని బేస్ చేసుకొని ఈ 5 సెగ్మెంట్స్ని కూడా మనం చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అలాగే గ్రాండ్ టెస్టుల రూపంలో మనకు షైన్ ఇండియా అకాడమీ వారు వీటిని రూపొందించారు. మరి ఒకసారి చూద్దాం. ఇందులో మొత్తం 100 టెస్టులు అన్నాం. ఈ 100 టెస్టుల్లో కూడా మీరు 90 చాప్టర్ వైజ్ టెస్టులు రాస్తారు. ఈ 90 చాప్టర్ వైజ్ టెస్టుల్లో కేవలం చాప్టర్ వైజ్ టెస్ట్ మాత్రమే కాదు. ఉదాహరణకి మీరు భారతదేశ చరిత్రలో ఏన్షియంట్ హిస్టరీని కనుక తీసుకుంటే, ఏన్షియంట్ హిస్టరీలో ఉదాహరణకి ఒక 4 టెస్టులు పెట్టారనుకుందాం, చాప్టర్ వైజ్ టెస్టులు. ఈ 4 టెస్టుల తర్వాత ఈ 4 అంశాలకు సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ని రూపొందిస్తారు. దాన్ని మనం మినీ గ్రాండ్ టెస్ట్ అని పేర్కొంటాం. ఏమని పేర్కొంటారు? మినీ గ్రాండ్ టెస్ట్. సో ఈ విధంగా మనకు మొత్తం ఎన్ని టెస్టులు ఉంటాయి సార్ అంటే 90 చాప్టర్ వైజ్ టెస్టులు. అందులోనే మినీ చాప్టర్ వైజ్ టెస్టులు కూడా పొందుపరచబడి ఉంటాయి. ఇది ఎందుకు ఈ మినీ చాప్టర్ వైజ్ టెస్ట్ అంటే, మనం చదివిన వెంటనే గుర్తుండడానికి మనం అంత ఇదేం కాదు కాబట్టి, మీరు బాగా ప్రాక్టీస్ అనేది చేయాలి. కాబట్టి ఒకసారి ఇక్కడ రాశారు, మళ్ళీ వాటిని రీక్యాప్ చేసుకోవడం కోసం ప్రతి దగ్గర మనం మినీ గ్రాండ్ టెస్టులు క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో అలాగే ఏన్షియంట్ అయిపోయిన తర్వాత మిడీవల్ అయిపోయిన తర్వాత మోడర్న్,
ఈ 3 అయినప్పుడు 3 మినీ గ్రాండ్ టెస్టులు రాస్తారు, కొన్ని టెస్టులు రాస్తారు. ఇదంతా అయ్యాక ఓవరాల్గా హిస్టరీ మీదకి సంబంధించి మనం ఇక్కడ గ్రాండ్ టెస్ట్ రాస్తాం. అంటే ఓవరాల్గా మనం తీసుకుంటే 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. అంటే సిలబస్కు తగ్గట్టుగా ప్రిలిమినరీ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలా మనకు 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. 90 చాప్టర్ వైజ్ టెస్టులు, ఇందులోనే మినీ గ్రాండ్ టెస్టులు కూడా కలపబడి ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మనకు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి సార్ అంటే 20వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. మరి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ సిలబస్ని ఎలా డివైడ్ చేశారు, మేము చదవగలమా లేదా, మేము ఫ్రెషర్స్ అయితే ఇప్పటికప్పుడు చదివి జాబ్ సాధించవచ్చు అంటే అందరికీ ఉపయోగపడే విధంగా, అందరూ చదివే విధంగా, ఈజీగా మీ యొక్క జాబ్ని మీరు సంపాదించుకునే విధంగా మనం సిలబస్ని డివైడ్ చేసాం. ప్రతిరోజు టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా గ్యాప్స్ అనేవి ఉండవు. ప్రతిరోజు కూడా టెస్ట్ ఉంటుంది. టైం అంటే టైంకి మనకు టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ టెస్ట్తో పాటు మనం ఏం చేస్తాం సార్ అంటే ప్రతి ప్రశ్నకి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అభ్యర్థి గమనించాలి, ఎక్స్ప్లెనేషన్ వీడియో కాదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్. ప్రతి ప్రశ్నకి మీరు ఆన్సర్ చేసిన తర్వాత, ఎగ్జామ్ని సబ్మిట్ చేసిన తర్వాత కిందే మీకు దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా వస్తుంది. మరి ఇదెందుకు సార్ అంటే మనం ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ కానీ ఏదైనా రాసుకునేటప్పుడు ఎంత ఎక్స్పర్ట్ పేపర్ తయారు చేసినా సరే కీలో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. మరి ఇటువంటి మిస్టేక్స్ నుంచి మిమ్మల్ని కాపాడడానికి, మీ యొక్క మార్కులను భద్రపరచుకోవడం కోసం మనం ఏం చేసాం సార్ అంటే ప్రతి ప్రశ్నకి కూడా కిందనే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎక్కడా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేకుండా మన జలీల్ సైన్ ఇండియా అకాడమీ వారు 100 టెస్టులు రూపొందించారు. ఇది పూర్తిగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్. మరి ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్కి మరి జలీల్ అకాడమీ వారు, సైన్ ఇండియా అకాడమీ వారు కేవలం 1000 రూపాయల ప్రైస్ను మాత్రమే ఇచ్చారు. 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉండడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మనం జలీల్ సైన్ ఇండియా అకాడమీలోనే ఎందుకు జాయిన్ కావాలి? చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ పెడుతూ ఉంటాయి, కానీ మన ఇన్స్టిట్యూట్కి ఒక ప్రత్యేకత అయితే ఉంది. మరి 2 తెలుగు రాష్ట్రాలు కనుక మనం తీసుకుంటే మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో మనం ప్రభంజనం సృష్టించాం. టాప్ 1 ర్యాంక్స్ అన్నీ కూడా మన ఇన్స్టిట్యూటే కైవసం చేసుకుంది. అలాగే దీంతోపాటు అకాడమీ పుస్తకాల ఆధారంగా మారుతున్నటువంటి ప్రశ్నల సరళికి తగ్గట్టుగా, మారినటువంటి సిలబస్కు తగ్గట్టుగా విత్ ఎక్స్ప్లెనేషన్తో మనం ప్రశ్నాపత్రాలు రూపొందించడం జరుగుతూ ఉంది. మరి ఇవి కూడా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రెడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మరి మా అకాడమీ యొక్క విజయానికి కూడా కారణం ఆ ప్రశ్నాపత్రాలు, మేము రూపొందించేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదే కావడం గమనార్హం. సో ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి అలాగే గతంలో మా పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ పుస్తకాల నుంచే చాలా వరకు ప్రశ్నలు వచ్చాయి. మరి ఏ ప్రశ్నలు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మన యూట్యూబ్ ఛానల్లో దాన్ని పెట్టడం జరిగింది. అభ్యర్థులు వాటిని ఒకసారి చూసుకోవచ్చు. ఎక్కడ కూడా మీరు మోసపోయారు అని లేకుండా ప్రతి అంశాన్ని కూడా అభ్యర్థికి బాగా అర్థమయ్యే విధంగా, ప్రతి అంశము కూడా అభ్యర్థి ఈజీగా చేసే విధంగా, మీ యొక్క ప్రిపరేషన్ ఈజీగా చేసే విధంగా మనం సిలబస్ని డిజైన్ చేసాం. దానికి తగ్గట్టుగానే ఎగ్జామ్స్ని కూడా చేసాం. ప్రతి ప్రశ్న కూడా మీకు బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుత సరళికి తగ్గట్టుగా ప్రజెంట్ మార్కెట్లో మనకి ఎగ్జామ్ పేపర్ సెటప్ ఎలా ఉంటుందో అదే విధంగా మనం ప్రశ్నలు తయారు చేస్తూ ఉన్నాం. గతంలో మేము ఎగ్జామ్స్ పెట్టాం, కానీ బయట వారికి ఎవరికి పెట్టలేదు, కేవలం సైన్ ఇండియా అకాడమీ వారికి మాత్రమే పెట్టాం. కానీ ఈసారి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అన్ని జిల్లాల వారికి కూడా ఏ ఇన్స్టిట్యూట్లో మీరు చదువుకున్నా సరే మన దగ్గర ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మరి మా యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే టైం అంటే టైంకి ఎగ్జామ్ నిర్వహిస్తాం. ఉదాహరణకు రేపు 10 గంటలకు ఎగ్జామ్ అంటే 10 గంటలకు ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కడ కూడా పోస్ట్ పోన్స్ అయితే ఉంటాం. సో ఇది మన ఎగ్జామ్కి సంబంధించి. మరి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా
మన యాప్లో ఉండడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరు ఎగ్జామ్స్ రాయాలని అనుకుంటే వెంటనే సైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి అలాగే యాపిల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకొని మన యొక్క ఎగ్జామ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని పర్చేజ్ చేసి దానిలో ఉండేటటువంటి సిలబస్ ఏ విధంగా రూపొందించాం, ఏ విధంగా ఎగ్జామ్స్ ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఇంకా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాయండి. మరి ఆ కామెంట్స్కి మేము రిప్లై ఇస్తాం. మరి కామెంట్స్ రాయలేమో అనుకుంటే మన కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీ యొక్క ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. సో అభ్యర్థులు గమనించాలి, ఈసారి పెద్ద మొత్తంలో నోటిఫికేషన్ 1000+ పోస్టులతో మనకు నోటిఫికేషన్ రానుంది. ఈ లక్షల్లో ఉండేటువంటి కాంపిటీషన్ మీరు తగ్గించుకొని వేలల్లోకి తెచ్చుకోవాలనుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో మీకు ఇప్పటికే తెలుసు. గతంలో చాలామంది ఎగ్జామ్స్ రాసి ఉంటారు, చాలామంది నష్టపోయి ఉంటారు, ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోవడం. మరి ఇటువంటి తరుణంలో మనం మిమ్మల్ని ప్రాక్టీస్ చేయడం కోసం, ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయడం కోసం, ప్రతిరోజు మీరు ఎగ్జామ్ రాయడం కోసం విత్ ఎక్స్ప్లెనేషన్ మనం ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి టెక్స్ట్తో కలుపుకొని మీరు ఎగ్జామ్ రాయడం కోసం మన జలీల్ సైన్ ఇండియా అకాడమీ మీకోసం 100 టెస్టులని రూపొందించడం జరిగింది. మరి ఈ టెస్టులు మీకు బాగా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ మీకు కనుక ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కనుక కావాలి అనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క నేమ్ని రిజిస్టర్ చేసుకోండి. వెంటనే ఒక 15 రోజుల్లో మీకు ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ కూడా పొందుపరచడం జరుగుతుంది. సో ఇదైతే మనకి ఆన్లైన్ టెస్ట్ సిరీస్. మరి ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ ఎందుకు అలా రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నామంటే, మీరు ఎక్కువ మంది వచ్చేటప్పుడు అంతమందికి ఎగ్జామ్ పెట్టగలిగేటటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ మనకు కావాలి. కాబట్టి వాటిని మేము ప్రిపేర్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటారో వారంతా కూడా మీ యొక్క పేరుని నమోదు చేసుకోండి. ఓకేనా? మరి మీరు కనుక దిల్సుఖ్ నగర్లో కానీ అశోక్ నగర్లో కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే ఖచ్చితంగా మీ పేరుని నమోదు చేసుకోండి. సో ఇది మన జలీల్ సైన్ ఇండియా అకాడమీ వారు మీకోసం రూపొందిస్తున్నటువంటి టెస్ట్ సిరీస్. మరి ఈ టెస్ట్ సిరీస్ని రాసి అందరూ విజయం సాధించి ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.